నమస్తే అందరికి. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మా మామయ్య బర్త్డే. మీరందరూ తప్పకుండా విష్ చేయండి. అలాగే మా అత్తమ్మ కూడా హాయ్ చెప్పేయండి. ఇక్కడ మా మామయ్య ఫొటోస్ దిగుతున్నాడు. మొత్తం అరేంజ్ చేసింది ఎవరో కాదు, మా క్యూట్ బొమ్మర్దులే. కాలనీలో చిన్న పిల్లలు ఉంటారనమాట. మా మామయ్య వాళ్ళతో ఫుల్ మజాక్ చేస్తాడు. మా మామయ్యకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళు కూడా వచ్చినారు సెలబ్రేట్ చేయడానికి. అందరు మామయ్యల గురించి నాకు తెలియదు గానీ మా మామయ్య మాత్రం మస్తు చిల్లు ఉంటాడు. ఈ జనరేషన్ కి తగినట్టుగా ఉంటాడు. మాకేమైనా కావాలంటే మా మామయ్య ముందు చెప్తే చాలు ఈజీగా ఒప్పించేస్తాడు మా మమ్మీ డాడీకి. ఇంకా నాకైతే చాలా సపోర్ట్ చేస్తాడు మా మామయ్య. ఇంకా కొన్ని ఐడియాస్ కూడా ఇస్తాడు, ఇలా చెయ్యి అలా చెయ్యని. వామ్మో, మా బొమ్మర్దులు ఎంత పెద్దగా అయిపోయినారా. మా మామయ్య కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చిర్రు. చిన్నోడేమో ఫ్రేమ్ తీసుకొని వచ్చిండు, పెద్దోడేమో వాచ్ తీసుకొని వచ్చిండు. మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇక్కడ మా మామయ్య మస్తు బ్లెష్ అవుతుండు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ కోసం మా మామయ్య తీసుకొస్తుండే, ఇప్పుడు వాళ్ళే మా మామయ్య కోసం తీసుకొచ్చిరు కాబట్టి ఇక్కడ మా డాడీ శాల్వా కప్పిండు. మా మామయ్యకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పిన కదా, సో వీళ్ళే అన్నమాట. కాలనీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్, ఇంకా లీడర్స్ ఉంటారు కదా, పొలిటికల్ లీడర్స్, వాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ మా మామయ్యకి బాటిల్ గిఫ్ట్ ఇచ్చినారు. వీళ్ళు మా మామయ్య జిమ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ పని అత్తమ్మ చేస్తుంది. ఇక్కడ నాకు కూడా శాల్వా కప్పినారు, ఎందుకంటే 300K సబ్స్క్రైబర్స్ అయినారు కాబట్టి. ఎనీవే మై మామ ఈజ్ బెస్ట్. ఎందుకంటే మంచిగా కేర్ తీసుకుంటాడు, సపోర్ట్ ఇస్తాడు. నేను పర్సనల్ గా చెప్తున్నా, ఒక అమ్మాయి లైఫ్ లో ఖచ్చితంగా ఇలాంటి మామయ్య ఉండాలి. అంతా ఓకే, లాస్ట్ కి ఏదో ఒక ఫన్ ఉండాలిగా. చూడండి ఎలా చేసేసినారో మా చెల్లెకి.